జనసేన నేత నాగబాబు భవిష్యత్తు ప్రస్తుతం ప్రశ్నార్థకరంగా మారింది. ఎందుకంటే మంత్రివర్గంలోకి ఆయన వెళ్తారా, రాజ్యసభ స్థానంలో పొందుతారా అనే అంశంపై గత కొద్ది రోజులుగా ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. త్వరలో ఏపీలో జరగబోయే ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనకు బర్త్ కన్ఫర్మ్ అయిందని చెప్తున్నారు. మార్చి 29న ఏపీలో 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవనుండగా 5 ఖాళీలో జనసేన కోటాలో నాగబాబుకి అవకాశం పక్కా అనేది తెలుస్తోంది. గతంలో రాజ్యసభ స్థానాన్ని త్యాగం చేసిన నాగబాబుని రాష్ట్రంలో ముఖ్యమంత్రి వర్గంలోకి తీసుకుంటారని స్వయంగా చంద్రబాబు అయితే ప్రకటించారు. గతంలో రాజ్యసభ స్థానాన్ని త్యాగం చేసిన నాగబాబుని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించారు. చట్టసభలో అడుగుపెట్టేందుకు సుదీర్ఘకాలంగా నిరీక్షిస్తున్న నాగబాబు ఆశలు ఫలించినట్టేనని టాక్ వినిపిస్తోంది. జనసేనాని పవన్ కళ్యాణ్ సైతం ముందుగా ఏదో ఒక సభకి నాగబాబుని నామినేట్ చేసిన తర్వాతే మంత్రివర్గాల్లో చేర్చుకుంటామని చెప్పారు. అయితే ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైనట్టే కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చట్టసభలో అడుగు పెట్టేందుకు సుదీర్ఘకాలంగా నిరీక్షిస్తున్న నాగబాబు ఆశలు ఫలించినట్టే అని కొందరు అంటున్నారు. మరో 2 వారాల్లో ఎమ్మెల్సీ కాబోతున్న నాగబాబు మంత్రిగా బాధ్యతలు చేపట్టడమే ఆలస్యం అంటున్నారు. సో ఇప్పుడు నాగబాబుకి పదవి ఆసక్తికరమైనటువంటి అంశంగా అయితే మారింది. ఎటువంటి పదవి వస్తుందా అని నాగబాబు అలాగే జనసేనకి సంబంధించిన అభిమానులు ఎదురు చూస్తున్నారు.